హే గాయ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచ దేశాలలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే వెనకబడిపోవడం అంటారు. దీనికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? మీరే, అంటే మనం అన్నమాట. జనరల్గా మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాం? పొదుపు చేస్తాం. కార్ లేనివాడు కారు కొంటాడు, బైక్ లేనివాడు బైక్ కొంటాడు, ఇల్లు లేనివాడు ఇల్లు కొంటాడు. కానీ మన దగ్గర అంతకు మించి డబ్బులు ఉంటే మనం వాటిని అలాగే పొదుపు చేసి కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా పొదుపు చేస్తే అది వ్యర్థమే అంటున్నారు రాబర్ట్ కియోసాకి. అలా చేయకుండా ఆ డబ్బుని తక్షణమే బంగారంపై, వెండిపై, బిట్కాయిన్ పై లాంటి వాటి మీద పెట్టుబడులుగా పెడితే రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభానికి మనం గురి కాకుండా ఈ 3 పెట్టుబడులు మనల్ని పునాదులుగా ఏర్పడతాయని రాబర్ట్ కియోసాకి అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ముద్రిస్తున్న కరెన్సీ వాల్యూ మనకు తెలుసు, కానీ ప్రకృతికి ఇచ్చే ఖనిజ వాల్యూ ఎవ్వరూ అంచనా వేయలేరు. ఇది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఆర్థికంగా దేశం వెనుకబడిపోయిన 2 దేశాల మధ్య యుద్ధాలు జరిగిన ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ అయ్యేది వాల్యుబుల్ మెటల్స్ మాత్రమే. ఇందులో బంగారం ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. క్రీస్తు పూర్వం నాడు నుంచే తినడానికి తిండి లేకున్నా నదుల దగ్గర బంగారాన్ని జల్లెడపట్టి ఆ మట్టిని ఇంటికి తెచ్చేవారు. కాలక్రమేణా గవ్వల తరువాత అవే విలువైన వస్తువులని తెలిసి వాటిని ఎక్కువగా నిల్వ చేయడం మొదలు పెట్టారు. రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజ్యాంగాలు బలపడ్డాయి. పేదల దగ్గర, రాజుల దగ్గర నిధులు పేరుకుపోయి అప్పట్లో రాశులు పోసి అమ్మేవారు. వజ్రాలు సోల ఎంతో గిద్ద 4 వరహాలు. వరహ అంటే పాత కాలంలో 4 రూపాయలట. అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. కానీ ఇప్పుడు ఒక్క తులం బంగారం కొనాలంటే 1,00,000 పెట్టాల్సిందే. ఇక్కడ మీరు గమనించాల్సిన మ్యాటర్ ఏమిటంటే వస్తువు అదే, కానీ దానికి వాల్యూ 1కి 1000 పెరిగింది. ఇది కాలం మారిపోవడం వల్ల జరిగింది. రేపు ఎలాంటి రోజు రాబోతుందో చెప్పలేము. కాబట్టే ఇప్పుడు ఆ విలువైన వస్తువులపై మీరు పెట్టుబడులు పెట్టేయండి అంటున్నారు రాబర్ట్ కియోసాకి. రీసెంట్ గా అమెరికాలో $1.6 ట్రిలియన్ స్టూడెంట్స్ బాండ్లు ఇచ్చి అక్కడ రుణాలు తీసుకున్నారు. దీని కారణంగా అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని రాబర్ట్ కియోసాకి హెచ్చరిస్తున్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంతో పేరుగాంచిన రాబర్ట్ కియోసాకి ఇప్పుడు ప్రపంచాన్ని అప్రమత్తం చేయబోతున్నాడు. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఈయన హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. 1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్ ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి, అంటే కాపాడడానికి. అయితే 2025లో సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని రాబర్ట్ కియోసాకి మీడియా ద్వారా ప్రశ్నించారు. ఈ ట్వీట్ వైరల్ అయిన తరువాత ప్రపంచమంతా ఆలోచనలో పడింది. 25 సంవత్సరాల కిందట రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో రాయబడిన విధంగా మీరు ఎంత డబ్బు సంపాదించినా దాన్ని డబ్బుగానే పొదుపు చేయకూడదు. ఆ డబ్బుతో బంగారం గాని, వెండి గాని, బిట్కాయిన్ లాంటి వాటిపై పెట్టుబడులు పెడితే మీరు అధిక లాభాలు చూస్తారని వ్రాయబడింది. పైగా రేపు ఆర్థికంగా ఎలాంటి రోజు వచ్చినా మీరు అందులోంచి ఈజీగా గట్టెక్కేస్తారనే విషయాన్ని కూడా ఇందులో అమర్చారు. ప్రెజెంట్ ఇప్పుడు 2025లో రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి 2012లోనే వివరించారు. అతిపెద్ద క్రాస్ మార్కెట్ జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అని. బంగారం, వెండి, బిట్కాయిన్ పై మీరు పెట్టుబడులు పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ఈ న్యూస్ అప్పట్లోనే వైరల్ అయింది. అప్పుడు ఎంతమంది ఆ రూట్లో వెళ్లారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అందరి ఆలోచనలు వీటిపైనే ఉన్నాయి. మన దేశంలో ఎన్ని లక్షల కోట్ల నిధులు ఉన్నాయో ఇంకా పూర్తిగా వివరణ లేదు. నిధుల విషయంలో ప్రపంచ దేశాలలో పోటీ పడితే భారతదేశాన్ని ఓడించగల దేశం ఏది లేదు. ఎందుకంటే ఏ దేశంలో లేని నిధులు మన భారతదేశంలోనే ఉన్నాయి. హిందూ దేవాలయాల్లో ఉన్న నిధులను లెక్కించడం సాధ్యం అవ్వడం లేదు. ఇది పక్కన పెడితే అనంత పద్మనాభ స్వామి గుడిలో ఎంత నిధులు ఉన్నాయో ఇంతవరకు బయటపడలేదు. క్రీస్తు పూర్వం ఒక అపోహ ఉండేది. ఆయా రాజ్య రాజులు వారి నిధులను ఈ గుడిలోనే దాచిపెట్టేవారని అపోహ ఉంది. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో రైట్ రీజన్ అయితే లేదు. కానీ మన దేశాన్ని మొత్తం దోచుకోపోతున్న బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ఒక్క గుడిని ఎందుకు వదిలిపెట్టారో ఇప్పటి వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. మన దేశం నుంచి కోహినూర్ డైమండ్ ని తీసుకెళ్లి ఏదో సాధించామని బ్రిటిష్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కోహినూర్ డైమండ్ ని మించిన నిధులు మన దేశంలో చాలా ఉన్నాయని మనకే తెలియదు. ప్రపంచ దేశాలు పేద దేశాలైన భారత్ మాత్రం ఎప్పటికీ పేద దేశం కాలేదు. ఎందుకంటే మరో 1000 సంవత్సరాలు గడిచినా సరే భారతదేశంలో ఉండే సంపద ఎవ్వరికీ అర్థం కాదు. గడిచిన కాలం ప్రకారం దేశ రూపురేఖలు మారుతున్నాయి తప్ప దేశంలో ఉండే సంపద మాత్రం ఇంచు కూడా తరగడం లేదు. ఇండియా పేద దేశమని ఎన్ని దేశాలు వేలెత్తి చూపినా ఇండియా మాత్రం ఎప్పుడు సంపదతో నిండి ఉందనే సీక్రెట్ ని మాత్రం ఎప్పుడు బయట పెట్టలేదు. కారణం, మనం గొప్ప వాళ్ళమే అయి ఉండొచ్చు, కానీ మన గొప్పతనాన్ని మనమే చాటి చెప్పుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇదే ఇండియా సీక్రెట్. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. పాకిస్తాన్ ఏ మిషన్లు కొన్నా వాటి గురించి గొప్పలు చెప్పుకొని మరీ విర్రవీగిపోయింది. కానీ
కానీ ఆ మిషన్లు పనిచేసాయా? లేదు. ఇండియా ఎలాంటి మెటీరియల్స్ కొన్నా వాటి గురించి బయట గొప్పగా చెప్పుకోలేదు. అయినా కూడా ఇండియా పాకిస్తాన్ని గడ్డిపోచలా పీకి పడేసింది. మనమేంటో మనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళకి మనమేంటో చెప్పాల్సిన పని లేదు. ఇండియా ఇదే ట్రిక్ ని ఫాలో అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఇండియా ఏ దేశంతో యుద్ధం జరిగినా అస్సలు ఓడిపోలేదు. ఇండియా ఏ ఆలోచన చేసినా న్యూ స్టేటస్ తో, న్యూ ఐడియాస్ తో, న్యూ అప్డేట్ తో ఇలా ప్రతిసారి కొత్త కొత్త ఆలోచనలతో చేసి ఇండియా ముందుకు సాగుతుంది. మీరు కూడా మీ సంపదను దాచుకోవడానికి కొత్త రకమైన ఆలోచనలతో సాగండి. ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఎవ్వరికి వాల్యూ లేదు. టోటల్ ఈ ప్రపంచమంతా ఈ రెండు అవసరాల కోసం నడుస్తున్నాయంటే మీరు నమ్మగలరా? ఎవ్వరు నమ్మరు. అవేంటో చెప్పనా? ఒకటి డబ్బు, రెండోది సుఖాలు. ఉదయం నిద్రలేసి వెలిగించే అగ్గిపెట్టె నుంచి సాయంత్రం డ్యూటీ దిగి ఇంటికి వెళ్లే రైలు పెట్టే వరకు మనతో డబ్బే పనిచేస్తుంది. అలా కష్టపడి సంపాదించిన డబ్బుని మనం ఎలా కాపాడుకోవాలి, ఎక్కడ భద్రపరచాలి, ఎందులో పెట్టాలి అనేది మనమే తెలుసుకోకపోతే ఎలా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ సెకండ్, రెండోది సుఖాలు అన్న కదా. ఈ సుఖాల విషయానికి వస్తే మగవాడికి అంతు ఉండదు, ఆడదానికి అంతం ఉండదు. ఆడదాని కోసం అంతస్తులు అమ్ముకున్న మగాళ్ళ దగ్గర నుంచి ఆడదాని మాయలో పడి అంతమైపోయిన మగాళ్ళ వరకు వారి కోరికలే వారిని నాశనం చేస్తాయి. ఇక ఆడదాని విషయానికి వస్తే ఆడది కన్ను పడిందా 100 ఆరైనా సరే 6 100 సరే ఆ మగాన్ని తన పక్కలోకి రప్పించుకోగలదు. ఈ సుఖాల వ్యసనంలో కొందరు డబ్బుకు లొంగుతారు, కొందరు ప్రేమకు లొంగుతారు, కొందరు సహాయానికి లొంగుతారు, మరికొందరు కోరికలకే లొంగిపోతారు. ఇవి జరగడానికి, జరిపించడానికి ఆడది ఎంత దూరమైనా సరే వెళ్తుంది. దానికి అంతం ఉండదు. పైన చెప్పిన ఈ విషయాలన్నీ మీరు లిమిట్స్ లో ఉంటే పర్వాలేదు, కానీ లిమిట్స్ దాటి ముందుకు వెళితే ఈ అఘాయిత్యాలు తారుమారవుతాయి. ఏదైనా సరే అతిగా వెళ్ళకూడదు, సుఖంలో కానీ సంపాదించడంలో కానీ. సో గైస్, ఫైనల్ గా చెప్పుకొచ్చేది ఏమిటంటే, మీరు సంపాదించిన డబ్బులను మీరు ఎక్కడ పెడితే మీ భవిష్యత్తు బాగుంటుందో అందులో పెట్టుబడులుగా పెట్టి మీ ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్ళని భరోసాగా నిలవండి. మనం చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా మనం చేసే ఆలోచన విధానంలోనే బయటపడుతుంది. గుర్తుంచుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసినంత వరకు సెలవు. బాబాయ్. ద నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్